హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మనం పపాయతో హల్వా చేసుకుందాం వచ్చేసేయండి. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే మేము ఇంట్లోనే ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటామన్నమాట. ఈసారి అయితే పపాయతో హల్వా చేసాము. లాస్ట్ టైం అయితే యాష్ గడ్తో హల్వా చేసామన్నమాట. ఇప్పుడైతే పపాయతో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేసాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. ఈజీయే, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. మనం ఒక పపాయని తీసుకొని కొంచెం పండింది తీసుకోవాలన్నమాట. మరీ పచ్చిది తీసుకుంటే ఏమవుతుందంటే మనకి చేదుగా ఉంటుంది హల్వా చేసిన తర్వాత. అలా కాకుండా కొంచెం పండుతుంది కదా, మనకి పపాయ మీద ఒక ఎల్లో కలర్ లైన్ వస్తుంది చూడండి, అప్పుడు తీసుకుని మనం ఇలా హల్వా చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది. ముందుగా పపాయని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్రీన్ లేయర్ మొత్తం పీల్ ఆఫ్ చేయాలి. తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఈ సీడ్స్ ఉన్న లేయర్ ఉంటుంది కదా పైన, ఆ లేయర్ కూడా రిమూవ్ చేసేయాలన్నమాట, అది వేసుకోకూడదు. తర్వాత మనం దీన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇది టైం ప్రాసెస్ అనుకుంటే మీరు మిక్సీలో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక 2-3 టైమ్స్ మనం మిక్సీ పట్టేసి చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఇలా గ్రేట్ చేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం పపాయ మొత్తం గ్రేట్ చేసాను అనమాట. కొంచెం టైం పడుతుంది అనుకోండి, కాకపోతే చేసుకున్నాను. తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని నట్స్ అవి ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది ఈ హల్వాలో. తర్వాత నా దగ్గర ఉన్న కిస్మిస్ ఇంకా జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా. మీ దగ్గర బాదం ఉన్నా లేకపోతే పిస్తా ఉన్నా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ రెండే ఉన్నాయని చెప్పేసి ఇవి ఫ్రై చేశాను. తర్వాత ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి తర్వాత గ్రేట్ చేసుకున్న మొత్తం పపాయ అంతా ఇందులో యాడ్ చేసేసాను. తర్వాత ఒక 10-15 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పెద్ద కప్పు షుగర్ వేసుకోండి. అది కూడా వేసిన తర్వాత దీంట్లో బాగా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. మధ్యలో అవసరమైతే కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉండండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి అలా పడుతుంది. ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట, అంటుకోకుండా వస్తుంది. తర్వాత ఈ నట్స్ అన్ని యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒక 30 మినిట్స్ టైం పడుతుంది. నచ్చితే లైక్